కాంగ్రెస్ విజయం కోసం అహర్నిశలు పనిచేసి ముఖ్యమంత్రిగా ఎదిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి క్షణం వరకు పార్టీ కోసమే పనిచేశారు. ఆయన మరణం తరువాత వైఎస్ వారసత్వం ఎవరిది అనే అంశం చర్చకు దారితీసింది. తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్ తర్వాత కాలంలో వైఎస్ ను విస్మరించారంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అసలు ఇద్దరిలో ఎవరు వైఎస్ కు రాజకీయ వారసులు అనే చర్చ సాగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజలకు దగ్గరైన కాంగ్రెస్ నేత. ముఖ్యమంత్రిగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. వైఎస్ఆర్ మరణం తరువాత పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీతో విభేదించిన ఆయన తనయుడు జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి తానే వైఎస్ఆర్ వారసుణ్ణి అని జనంలోకి వెళ్లారు. తన తండ్రి మరణం తరువాత చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ అభిమానులను పరామర్శించేందుకు పాదయాత్ర చేశారు. 2014లో ప్రతిపక్ష నేతగా పనిచేస్తూ 2019లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. తరువాత పరిస్థితులు మారిపోయాయి. పాదయాత్ర సమయంలో తనకు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ సహకారం చేశారు. అక్రమాస్తులు ఆరోపణల కేసులో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో షర్మిల పాదయాత్ర చేయగా విజయమ్మ కొన్ని చోట్ల ప్రచారం చేశారు. వైఎస్ తనయుడు అనే భావనతో పాటు ఒక్క ఛాన్స్ అని అడగటంతో ప్రజలు జగన్కు బ్రహ్మరథం పట్టారు. అంటే రాజశేఖర్ రెడ్డి కుమారుడిని ఆయనకు అవకాశమిచ్చారని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. పాలనలో తనదైన మార్కు చూపించిన జగన్ వైఎస్ పేరిట ఉన్న పథకాలను మార్చి తన పేరు పెట్టుకున్నారనే వాదనలు బలంగా వినిపించాయి. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత అంతా తానే అన్నట్లు ప్రచారం చేశారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా తనను చూసి ఓటేయాలని ప్రచారం చేశారు. మరోవైపు వైఎస్ కుమార్తె షర్మిల అన్నను విభేదించి బయటకొచ్చేశారు. తరువాతి కాలంలో ఏపీసీసీ చీఫ్గా ఆమె బాధ్యతలు చేపట్టారు. అక్కడ్నుంచి వైఎస్ఆర్ వారసత్వంపై అన్న చెల్లి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. అసలు వైఎస్ వారసులు ఎవరు అనే అంశంపై చర్చ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ అగ్రనేతలు, పార్టీ శ్రేణులు అందులో పాల్గొన్నారు. వైసీపీ మాత్రం జయంతి కార్యక్రమాలను నిర్వహించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కొందరు పెదవి విరిచినా మరికొందరు మాత్రం సైలెంట్ అయిపోయారు. ఇడుపులపాయ వద్ద ఉన్న వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించిన జగన్ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తరువాత ఎలాంటి సభ గాని, జయంతికి సంబంధించిన కార్యక్రమం గాని చేయకపోవడంతో వైఎస్ అభిమానులు కూడా ఆలోచనలో పడ్డారు. ఇదే అంశంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నపై ప్రశ్నల వర్షం కురిపించారు. తండ్రి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించని జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. అంతేకాదు ఒకడుగు ముందుకేసి వైఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారని, వైసీపీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీకి పడిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీవేనంటూ ఘాటుగా స్పందించారు. 75వ జయంతి మొన్న జరిగింది. 75వ జయంతి రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా చేస్తుండాలి. మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు 75వ జయంతి కోసం? ఇడుపులపాయకి వెళ్ళారు. అక్కడ 5 నిమిషాలంటే 5 నిమిషాలు కనీసం కూర్చోలేదు, నిలబడ్డారు. రాజశేఖర రెడ్డి గారికి తూతూ మంత్రంలాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు. అంతేనా? సొంత తండ్రి కదా, 75వ జయంతి చేయాల్సింది అంతేనా? ఎందుకు సిద్ధం సభలని పెద్ద సభలు పెట్టారే మీరు? పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా, కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఒక్కొక్క సభకి 30 కోట్లు 40 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభలకు? మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు? 75వ జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా, కనీసం వైసీపీ నాయకులు కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా? ఏం చేశారు మీరు? ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది. 75వ జయంతి కదా, స్పెషల్ కాదా? మీకేం అనిపించలేదా? మా నాయకుడు కాబట్టే, మా తండ్రి కాబట్టే, మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది. దానికి పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులతో సహా, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా, మంత్రులతో సహా రప్పించడం జరిగింది. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారి కోసం అంత గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ మేం చేశాం. మీరేం చేశారండి? మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు?
ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కోసం? మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జగన్ సఖ్యతగానే ఉన్నారు. కేసుల నుంచి తప్పుకోవటం కోసం మోదీ, అమిత్ షా చెప్పు చేతల్లో ఉన్నారనే ఆరోపణలు వచ్చినా కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లుల ఆమోదానికి వైసీపీ ఆమోదం తెలిపింది. ఇప్పటికీ జగన్ ప్రధాని మోదీతోనే ఉన్నారు. దీనిపైన షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ బతుకున్నంత కాలం బీజేపీతో పోరాటం చేశారని, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని కలలు కన్నారని, జగన్ మాత్రం బీజేపీ చెప్పినట్లు ఆడుతున్నారని విమర్శించారు. కమలం పార్టీకి వైసీపీ తోక పార్టీ అని ఘాటు విమర్శలు చేశారు. మొన్న వైసీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీకి తోక పార్టీ అన్న కమెంట్ చేశారు. మేము కాదు తోక పార్టీ, బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడిగలు చేసింది. ఎక్కడ వాళ్ళకి ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు. బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా, ఏ నాయకుడున్నా రాజ్యసభ కావాలంటే రాజ్యసభ, టీటీడీ కావాలంటే టీటీడీ, ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ. బీజేపీ పార్టీకి అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో, మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. జగన్ వైఖరిని షర్మిల టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ పై పేటెంట్ కాంగ్రెస్ దేనని సొంత మీడియాలో తండ్రి బొమ్మ తీసేసిన జగన్ వైఎస్ వారసుండి అని ఎలా చెప్పుకుంటారన్న చర్చ మొదలైంది. అయితే షర్మిల అడిగిన ప్రశ్నలు న్యాయబద్ధంగానే ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంలో లేకపోయినా తండ్రి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించకపోవటాన్ని జగన్ ఎలా సమర్థించుకుంటారనే వాదన తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో అసలు జగన్ షర్మిలలో ఎవరు వైఎస్సార్ వారసులు అనే అంశం చర్చకు దారితీసింది. For more videos like this, subscribe Big TV channel.